ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వినాయక చవితి గురించి. వినాయక చవితిని అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉందండి. ఆ డౌట్ ఏం లేదు, వినాయకుడి నిమజ్జనం. ఈ వినాయకుడి నిమజ్జనం ఎలా చేస్తారో చాలా వరకు ఎవరికి తెలియదు. కానీ వినాయకుడిని తీసుకొచ్చేసేసి మనం పూజ చేసేసి నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేసేటప్పుడు ఎందుకండి విగ్రహాలు అలా విసిరేస్తున్నారు? రాయిలో కూడా దేవుడిని చూడమంటారు, కానీ నిజమైన విగ్రహాల మీద, దేవుడి విగ్రహాల మీద కాళ్ళు పెట్టి తొక్కేస్తాం, తంతాం, వాటిని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాం. నిమజ్జనం ఎలా చేయాలో తెలియదు, బట్ నిమజ్జనం చేసేస్తాం. తెచ్చుకోవటం ఎందుకు, నిమజ్జనం చేయటం ఎందుకు? దండగా. అండ్ అట్ ద సేమ్ టైం పాటలు పెడుతున్నారు. ఏం పాటలు పెడుతున్నారో కొంచెం అర్థమవుతుందా మీకు? ఎలాంటి పాటలు పెడుతున్నారు? ఏ సిచ్యువేషన్కి ఏ పాట పెట్టాలో తెలియదు. అండ్ భక్తి పాటలు పెట్టాల్సిన చోట ఏం పాటలు పెడుతున్నారండి? ఎంజాయ్ చేయండి, ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ లేకుండా పిచ్చి 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 పాటలు పెట్టేస్తున్నారు. కొంచెం వాడండి, దేవుడు ఇచ్చాడు కదా బుర్ర.